సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం లాస్ట్ క్లాస్లో అసలు మనం యూపీఎఫ్ ఎలా కట్టాలి, ఎల్పిఎఫ్ ఎలా కట్టాలి, ఇవన్నీ వాటి మీద సమ్స్ కూడా నేనైతే డిస్కస్ చేశాను. అవునా? అవి కానీ ఎవరన్నా చూడకుండా వస్తే ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి అవి చూడండి. అవి చూస్తేనే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ వీడియోస్ మీకు అర్థమవుతున్నాయో లేదా అనేది ఫస్ట్లీ నాకు కామెంట్ చేయండి. ఒక్క సెకండ్ టైం నా కోసం కేటాయించి కామెంట్ అయితే చేయండి. ఓకేనా? సో ఈ వీడియోలో మనం రైమన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, అసలు బౌండెడ్ అవుతాయా, అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకేనా నాన్న? చూద్దాం. రైమన్ ఇంటిగ్రల్ అంటే ఏంటంటే ఎఫ్బిఏ బౌండెడ్ అని తెలుసు మనకు ఆల్రెడీ. దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టిషన్ అని తెలుసు. సుప్రీమం ఎల్పిఎఫ్ యూపీఎఫ్ కడితే తెలుసు. సో ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే నాన్న, ఎల్పిఎఫ్ అనేది మనం ఎన్ని కడుతున్నా సరే ఇన్ఫైనెట్గా అయితే వస్తాను. అవునా? పార్టిషన్ ఉండే కొద్దీ కూడా. ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తా. ఇన్ఫైనెట్ పార్టిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫైనెట్ ఎల్పిఎఫ్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. అవునా? వచ్చిన వాటిలో గనక మన సుప్రీమం హయ్యెస్ట్ వాల్యూని తీసుకుంటే, అవునా, ఆ వచ్చిన అన్నీ చిన్నవి, ఆ చిన్నాటిలోంచే మన పెద్ద వాల్యూని తీసుకుంటే కనుక దాన్ని మనం లోయర్ రైమన్ ఇంటిగ్రల్ అనేది అంటాం. గుర్తుపెట్టుకో. లోయర్ రైమన్ ఇంటిగ్రల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎల్పిఎఫ్ కట్టగా వచ్చిన ఇన్ఫైనెట్ వాల్యూస్లో పెద్ద వాల్యూనే మనం ఏమంటాం అంటే, చిన్న వాటిలో పెద్ద వాల్యూని ఏమంటున్నానా, లోయర్ రైమన్ ఇంటిగ్రల్ అని అయితే అంటాం. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం ఎల్పిఎఫ్ బై పి బిలాంగ్స్ టు పై బై క్లోజ్డ్ ఏ కామా బిది అయితే డినోట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. ఓకేనా నాన్న? ఈ విధంగా మనం అయితే డినోట్ అయితే సుప్రీమం ఉండదు. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? ఉంటుంది. సుప్రీమం అయితే ఉంటుంది. ఓకే, సుప్రీమం అయితే మనం డినోట్ చేస్తాం ఈ విధంగా. ఓకేనా? ఏంటి లోయర్ రైమన్ సమ్స్కి ఇంటిగ్రల్కి అంటే ఇన్ఫిమం వాల్యూలో పెద్ద వాల్యూని మనం లోయర్ రైమన్ ఇంటిగ్రల్ అని అయితే అంటున్నాను. ఇక్కడ వరకు క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకో. ఓకేనా? అర్థమైంది కదా ఫార్ములా? ఇక్కడ నీకు ఫార్ములా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా నెక్స్ట్. ఓకే కదా? నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమం యూపీఎఫ్ అంటే అప్పర్ రైమన్ సమ్ అన్నమాట ఇది, బై పీ బిలాంగ్స్ టు పై క్లోజ్డ్ ఏ కామా బి. వీటి ఇన్ఫైనెట్ ఇన్ఫిమమ్స్ వస్తాయి కాబట్టి, అంటే ఇన్ఫైనెట్ ఇన్ఫిమమ్స్ వస్తాయి అప్పర్ బౌండ్లో. అవునా? కానీ వాటిలో హయ్యెస్ట్ వాల్యూ తీసుకుంటే కనుక వచ్చిన అప్పర్ బౌండ్లో నుంచి ఇన్ఫిమం వాల్యూ తీసుకుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ అప్పర్ రైమన్ సమ్. అంటే లోయర్ సమ్స్లోనేమో అప్పర్ తీసుకుంటాం అంటే పెద్ద వాల్యూని. అవునా? ఇక్కడేమో ఉన్నాయే పెద్ద వాల్యూస్. సో వీటిలోంచి మనం చిన్న వాల్యూస్ తీసుకుంటాం. ఓకేనా నాన్న? క్లారిటీ కదా? ఇప్పుడు మనం ఎలా డినోట్ చేస్తామంటే ఎల్పిఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని అయితే మనమైతే అంటాం. అవునా? ఇది ఫార్ములా తెలుసు కదా ఎల్పిఎఫ్కి, ఇది యూపీఎఫ్కి. ఓకేనా? ఈ విధంగా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఫార్ములాస్ అనేవి అంటే, అప్పర్ అంటే ఏంటి, యూ అంటే అప్పర్ అంటే యూపీఎఫ్ అంటే అప్పర్ అంటే ఇక్కడ బార్ అనేది పైకి ఉండాలి. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఎల్పిఎఫ్ అంటే లోయర్ అంటే ఇక్కడ బార్ అనేది కిందకు ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టేసుకో చాలు. అంటే ఇక్కడ లోయర్కి బార్ అనేది కింద వచ్చింది, అప్పర్కి పైన వచ్చింది, అంతేనా? క్లారిటీగా అయితే గుర్తుంటుంది. ఓకేనా? ఇక్కడ ఎప్పుడూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎల్పిఎఫ్లు అన్నిటిలో కూడా మనం ఏం చేస్తాం, పెద్ద వాల్యూని అయితే తీసుకుంటున్నాం. అవునా? ఇక్కడ చూడు, యూపీఎఫ్లో అలా కాదు నాన్న. యూపీఎఫ్లో ఇన్ఫిమం వాల్యూస్ వస్తాయి కానీ వాటిలో హయ్యెస్ట్ వాల్యూని తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటి, యూపీఎఫ్ కంటే ఇక్కడ యూపీఎఫ్ఏ పెద్దది. మనం తీసుకున్న ఇంటిగ్రల్ వాల్యూ కన్నా యూపీఎఫ్ఏ పెద్దది నాన్న. అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ రైమన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ రైమన్ ఇంటిగ్రల్ అంటే ఏంటో చెప్తానన్నా, చాలా క్లారిటీగా ఉంటుంది. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పేస్తా చూడు. లోయర్ రైమన్ ఇంటిగ్రల్ అండ్ 1 minute
లోయర్ రైమన్ ఇంటిగ్రల్ అండ్ అప్పర్ రైమన్ ఇంటిగ్రల్ కనుక ఈక్వల్ అవుతే దాన్నే మనం రైమన్ ఇంటిగ్రల్ అని అయితే అంటున్నాం. ఇది చూడు, ఇక్కడ చూడనా, ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఏ బార్ బి బార్ కానీ ఈక్వల్ అవుతే కనుక కొత్తది వస్తుంది. అది ఏంటంటే బార్ లేని ఫంక్షన్. ఈజీగా చెప్పాలంటే చెత్త ఫంక్షన్ నన్ను ఇది నిజం చెప్పాలంటే అర్థం కాదు. ఇగో ఇంటిగ్రల్ ఏబీ ఉంటే కనుక ఏబీ ఎఫ్ ఆఫ్ డిఎక్స్ ఈక్వల్ టు అంటే ఏంటి అక్కడ మీనింగు, అప్పరు లోయర్ రైమన్ ఇంటిగ్రల్ అనేది ఈక్వల్ అయినరా బాబు అని అయితే మీనింగ్. ఓకే కదా, ఇక్కడ వరకు క్లారిటీ కదా. దీని మీద ఉన్న ఒక థీరమ్స్ అయితే చూద్దాం. సో చాలా ఈజీగా ఉంటాయి. సో టోటల్ 4 థీరమ్స్ ఉన్నాయి, నేను 3 చెప్తా. ఓకేనా, చూడు. ఇఫ్ ఫంక్షన్ ఈజ్ టు క్లోజ్డ్ ఏ కమా బి టు ఆర్ ఈజ్ బౌండెడ్ ఫంక్షన్ దెన్ చూడు ఏ బార్ బి ఇంటిగ్రల్ ఏ బార్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఏ బి బార్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇక్కడ మనం ఇది దీనికి ఇదేంటి అప్పర్ అనేది పెద్దది అనేది చూపించాలి. చూద్దాం, ఇచ్చిందే రాసుకుంటాం. లెట్ ఎఫ్ ఈస్ బౌండెడ్ క్లోజ్డ్ ఏ కామా బి. లెట్ పార్టీషన్స్ అయితే తీసుకోవాలన్న, అవునా, పార్టీషన్స్ అయితే మనం తీసుకుంటాం. P1 P2 అని అయితే తీసుకుంటాం. ఓకేనా నాన్న. సో ఇక్కడ ఎంత తీసుకున్నా నీకు ఎంత చెప్పాను నేను ఏమని అక్కడో కానీ 1 minute. ఓకే, ఇక్కడ ఎంత తీసుకున్నా కానీ అదే సంబంధించాను మళ్ళీ. ఓకే ఏమనుకోండి. ఓకే ఎక్కడో చెప్పా బట్ గుర్తులేదు. ఇక్కడ మీకు చెప్పా ఏమని, నువ్వు ఎంత ఎల్పిఎఫ్ తీసుకున్నా దేనికంటే చిన్నదిగా ఉంటుంది, యూపీఎఫ్ కంటే ఎప్పుడు ఎల్పిఎఫ్ చిన్నదే. అదైతే గుర్తుపెట్టుకొని అయితే చెప్పాను కదా, అదే ఇక్కడైతే చేస్తున్నాం ఇప్పుడు. అంతే తింగరోన్ని ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మళ్ళీ. సో ఈ విధంగా అయితే రాసుకున్నాం. దట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ P1 బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. అవునా నాన్న, అంటే ఇక్కడ P1 అన్నిటికీ అది వర్తి అవుతుంది. ఎన్ని నువ్వు పార్టీషన్ వాళ్ళని తీసుకున్నా దీనికంటే చిన్నదిగా ఉంటుంది, P2 పార్టీషన్ కంటే చిన్నదిగానే ఉంటుంది. ఓకేనా నాన్న. ఓకే ఇక్కడ చూడు, UP2F ఈజ్ ద అప్పర్ బౌండర్ ఆల్ లోయర్. అవును, రైమన్ సమ్స్ ప్రకారం దాన్ని అప్పుడు ఏమన్నాం, పై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి. ఓకే, సిన్స్ ఏ బార్ ఇంటిగ్రల్ ఏ బార్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి ఈజ్ ద సుప్రీమం ఫర్ ఆల్ లోయర్ రైమన్ సమ్స్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. అవును, మనకు తెలుసు ఏంటి, లోయర్ బౌండ్స్లో బిగ్ వన్ కాబట్టి మనం దాన్ని లోయర్ రైమన్ ఇంటిగ్రల్ అని అయితే అంటాం. పెద్దదాన్ని అంటే లోయర్స్లో పెద్దదంటే అది ఖచ్చితంగా సుప్రీమమే కదా మీనింగ్. అక్కడ పెద్దదాన్ని సుప్రీమం అంటాం, అక్కడ లోయర్స్లో పెద్దవని కూడా మనం సుప్రీమం అంటాం. అదే రాశాను నేను ఇక్కడ. ఓకేనా, ఇది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడు, అంటే దాన్ని బట్టి ఏమవుతుంది, ఖచ్చితంగా UP2F కంటే చిన్నది ఇక్కడ. అదే కదా, అదే రాసా చూడు. ఇంటిగ్రల్ ఏ బార్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎన్ ఈజ్ లెస్ దాన్ UP2F కంటే చిన్నదే ఏ బార్ బి అనేది ఎప్పుడు కూడా. అవునా, ఫర్ ఆల్ P2 బిలాంగ్స్ టు పై ఆఫ్ ఏ కామా బి అని అయితే రాసా. ఓకేనా నాన్న. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ బార్ బి, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఏ బార్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ లోయర్ బౌండ్ ఫర్ ఆల్ అప్పర్ రైమన్ సమ్స్. అంటే ఈ అన్నిటికి ఇది ఏమవుతుంది, లోయర్ అవుతుంది కదా నాన్న ఖచ్చితంగా. అదే రాసా, లోయర్ బౌండ్ ఆఫ్ ఆల్ అప్పర్ రైమన్ సమ్స్ అని అయితే రాసా. క్లారిటీ కదా నాన్న. ఓకే, బట్ ఇక్కడ చూడు, బట్ ఇంటిగ్రల్ ఏ బార్ బి ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ద ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ అప్పర్ సమ్స్. మనకు తెలిసింది, బట్ ఖచ్చితంగా లోయర్ అప్పర్ ఉందంటే వాటిలో చిన్న వాల్యూస్ని మనం ఏమంటాం, ఈ విధంగా అయితే అంటాం, అప్పర్ రైమన్ ఇంటిగ్రల్ అని అయితే అంటాం. అవునా, అదే రాసా ఇక్కడ. ఆటలో కూడా చిన్నది ఉంటుందిరా బాబు ఈ అప్పర్ బౌండ్స్లో అని రాశాను. అయినా కానీ ఇక్కడ ఏది పెద్దదిగా ఉంటుంది ఎప్పుడు కూడా, యూపీఎఫ్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్. ఓకే, అదే రాసా చూడు. ఇంటిగ్రల్ ఏ బార్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి బార్
సో ఇంటిగ్రల్ ఏ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని అయితే రాసాను. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా? ఇంతే సమ్ము, ఇంకేమీ లేదు. క్లారిటీ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ. ఇంకేమీ లేదు నీకు చెప్పడానికి. ఇచ్చిన కండిషన్ అదే, మనం ప్రూవ్ చేసిన కండిషన్ కూడా అదే. ఓకేనా? నెక్స్ట్ అదైతే చూద్దాం. సో ఇక్కడ చూడు, మనకి చిన్నది ఇక్కడ లాజిక్ అయితే ఉంటుంది. 1 మినిట్. ఇది ఎందుకు రొటేట్ అవుతుందో అర్థం కావట్లేదు, స్టడీగా ఉండట్లేదు ఏంటో. ఓకే, ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే ఇచ్చాడు ఇక్కడ, గుర్తుపెట్టుకో. కాన్స్టెంట్ అంటే ఇంక కదలదు. ఇంకా నువ్వు పెంచిన అంతే ఉంటుంది, తగ్గించిన అంతే ఉంటుంది. ఈజ్ రైమన్ ఇంటిగ్రబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అని అయితే చూపించమన్నాడు. చూపించేద్దాం. ఇక్కడ చూడనా, ఇప్పుడు చూడు. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఫంక్షన్, నేను కాన్స్టెంట్ ఫంక్షన్ అని అయితే అనుకుంటున్నాను. అదైతే గుర్తుపెట్టుకో. ఇక్కడ కే నేను ఏమనుకుంటున్నాను, కాన్స్టెంట్ ఫంక్షన్ అని అయితే అనుకుంటున్నాను. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. ఓకే, ఈజ్ బౌండెడ్ అని తెలుసు. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫర్మ్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు, కే. కాన్స్టెంట్ అంటే కే అవుతుంది. క్యాపిటల్ ఎమ్ కూడా ఏమవుతుంది, సుప్రీమం కే అవుతుంది. అదే రాసిన్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా మనకు రాయడం తెలుసు. పార్టీషన్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు, ఇవ్వలేదు కాబట్టి. ఏ పార్టీషన్ సచ్ దట్ ఎంఆర్, క్యాపిటల్ ఎంఆర్, స్మాల్ ఎంఆర్ బి ఇన్ఫిమమ్ సుప్రీమం ఆఫ్ ఎక్స్ఆర్ -1 కామా ఎక్స్ఆర్ ఈక్వల్ టు ఐఆర్ అని తెలుసు. అవి కూడా ఏమవుతాయి నాన్న, ఇక్కడ లార్జెస్ట్ నెంబర్స్ కూడా ఏమవుతాయి, కేకి ఈక్వల్ అవుతాయి. ఎందుకు, కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి. ఓకేనా? నౌ ఎల్పిఎఫ్ అయితే కడదాం. ఎల్పిఎఫ్ కూడా మీకు తెలుసు ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ ఫంక్షన్ ఏమీ లేదురా బాబు, ఇంకా కే ఒకటే ఉంది కాబట్టి కే తీసుకో. కే ఇంటూ డెల్టా ఆర్. అవునా? అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఫంక్షన్ కట్టాలి ఫస్ట్ మనకి స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. అవునా? తెలుసు కదా ఆల్రెడీ, ఎల్పిఎఫ్ అంటే మళ్ళీ చెప్పాలా, తెలుసు కదా. ఎంఆర్ అంటే ఎంత, కే. సబ్స్టిట్యూట్ చేసా యాజ్ టీజ్గా, అంతే, ఇంకేమీ మార్చలేదు. కేని బయటికి తీసుకొచ్చా, అప్పుడు ఏమవుతుంది, కే ఇంటూ సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 ఇంటూ డెల్టా ఆర్. ఓకేనా నాన్న? మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పా ఏంటి, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యాప్ ఎన్ కే ఇంటూ డెల్టా ఆర్ వాల్యూ ఎంత అవుతుందని చెప్పాను నాన్న, బి మైనస్ కేకి ఈక్వల్ అయితే అవుతుంది. ఇది ఈ వాల్యూ బి మైనస్ కేకి ఈక్వల్ అవుతుందని చెప్పా, అందుకని ఇక్కడ పెట్టుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ యూపీఎఫ్. సో యూపీఎఫ్ కూడా కట్టా చూడన్నాను. క్యాపిటల్ నెంబర్ డెల్టా ఆర్ తీసుకున్నా, ఆల్రెడీ మనకు తెలుసు ఫార్ములా ప్రకారం అదే వేసుకున్నాం. ఇక్కడ సిన్స్ ఎల్పిఎఫ్ అండ్ యూపీఎఫ్ ఈజ్ కే టు పి మైనస్ ఏ విచ్ ఈజ్ కాన్స్టెంట్ అని రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం రైమన్ ఇంటిగ్రబుల్ అయితే కట్టాలి. ఇంటిగ్రేషన్ కడదాం. ఇంటిగ్రల్ ఏ బార్ టు బీ బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ పి బిలాంగ్స్ టు పై బై పి బిలాంగ్స్ టు పై క్లోజ్డ్ ఏ కామా బి అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ అవుతుంది. ఇంకా అదే రాసా. అంటే ఖచ్చితంగా అప్పుడు ఇచ్చాడు ఉన్న ఇంకొక ఇంటిగ్రల్ కూడా ఏమవుతుంది నన్ను ఖచ్చితంగా, అది కూడా దానికి ఈక్వల్ అవుతుంది. అంటే రెండు ఈక్వల్ అయినాయి కదా. అంటే ఇక్కడ ఇంటిగ్రల్ ఏ బారు, ఇంటిగ్రల్ బి బారు, అంటే లోయర్ రైమన్ ఇంటిగ్రేషను, అప్పర్ రైమన్ ఇంటిగ్రేషను. ఓకేనా? ఏమైనాయి, ఈక్వల్ అయితే అయినాయి నాన్న. అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటాం, రైమన్ ఇంటిగ్రబుల్ అని అయితే అంటాం. అంటే ఇలా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా రాసుకోవాలని చెప్పాను నాన్న, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే టు బి మైనస్ ఏ అని అయితే రాసుకోవాలని చెప్పాను కదా. గుర్తుందా, ఇది ఎలా వచ్చిందో మీకు గుర్తుంది కదా నాన్న? ఒకసారి గుర్తు చేసుకోవచ్చు, కంగారు అయ్యి లేదు, అర్థమవుతే చాలు, అంతే. ఇంకా చూడు, ఇక్కడ ఏ బార్ బి బార్ ఈక్వల్ అయితే మనకి ఏ ఫంక్షన్ వస్తుందని చెప్పా, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అయితే వస్తుందని చెప్పా కదా, అదే అక్కడైతే రాసా, అంతేనాను, ఇంకేమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడు. ఓకే, డిస్కస్ ద రైమన్ ఇంటిగ్రబిలిటీ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ. ఇక్కడైతే రెండు ఇచ్చాడు, ఒకటి రేషనల్స్ ఇంకోటి ఇర్రేషనల్స్ అయితే ఇచ్చారు నాన్న.
ఫంక్షన్ రాసుకోవడం మనకు తెలుసు. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏటి మధ్యలో ఉంది, ఇటు 0కి ఇటు 1కి మధ్యలో అయితే ఉంది. అదే రాశాను ఎక్కడ సెకండ్ లైన్లో. దేర్ ఫోర్ ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి ఎమ్ ఈక్వల్ టు 0 క్యాపిటల్ ఎమ్ ఈక్వల్ టు 1. అవునా, ఇన్ఫిమమ్ సుప్రీమం రాసుకున్నాను. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఓకేనా. పార్టీషన్ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. తీసుకుంటున్నాను చూడు. లెట్ పి ఈజ్ ఈక్వల్ టు తీసుకున్న బి ద పార్టీషన్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ బి ది ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమం ఆఫ్ ఎఫ్. ఆర్త్ ఎలిమెంట్ ఉంటుందని కూడా మనకు తెలుసు. ఓకేనా. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు మనం n టైమ్స్ ఉంటాయని మనకు తెలిసి n టైమ్స్ అని. సో ఇక్కడ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ అంటే ఇన్ఫిమమ్ వాల్యూ ఎంత 0, సుప్రీమం వాల్యూ 1. ఓకే, ఎల్పిఎఫ్ యూపీఎఫ్ అయితే కడతాం చూడనా. ఎంఆర్ అంటే ఇక్కడ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తా, డెల్టా ఆర్ 0 వచ్చింది, క్లోజ్. నెక్స్ట్ 1 అయితే సబ్స్టిట్యూట్ చేస్తా. ఇందాక చెప్పా ఏమని, ఇక్కడ ఈ వాల్యూ ఎలా ఉంటే కనుక అది ఏమవుతుందని చెప్పా, బి మైనస్ ఏకి అయితే ఈక్వల్ అవుతుంది అని చెప్పా. ఇప్పుడు 1 బయటకు వచ్చేసిన తర్వాత సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 డెల్టా ఆర్ ఉంటే కనుక అది ఏమవుతుంది, బి మైనస్ ఏకి, ఇదిగో ఇక్కడ ఉంది చూడు, బి మైనస్ ఏకి అయితే ఈక్వల్ అవుతుందని ఇందాక మీకైతే చెప్పా కదా, అదే అయ్యింది. సో ఒక ఫంక్షన్ ఏమో 0 వచ్చింది, అవునా, ఇంకో ఫంక్షన్ బి మైనస్ ఏ వచ్చింది. అంటే ఇప్పుడు ఇంటిగ్రబుల్, ఇక్కడ ఇంటిగ్రేషన్ కడతాం చూడు. ఇంటిగ్రల్ ఏ బార్ బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ సుప్రీం ఆఫ్ ఎల్పిఎఫ్ పి బిలాంగ్స్ టు పై క్లోజ్డ్ ఏ కామా బి ఈక్వల్ టు 0 అన్నిటికంటే ఇక్కడ పెద్దది. నెక్స్ట్ ఇంకొక ఇంటిగ్రేషన్ కూడా అక్కడ కడతా మనకి ఏమొచ్చింది, బి మైనస్ ఏ అయితే వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అయినాయా, అవ్వలేదు. ఒకటేమో 0 వచ్చింది, ఒకటేమో బి మైనస్ ఏ అయితే వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, దేర్ ఫోర్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ క్లోజ్డ్ ఏ కామా బి అని అయితే రాసుకోవచ్చు. ఓకే కదా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇది ఈరోజు క్లాస్ వచ్చేసి. ఈ ఫంక్షన్ అండ్ మీకు అయితే హోంవర్క్ ఇస్తున్నాను నాన్న. ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 when x belongs to q and f of x is equal to -1 when x belongs to r minus q. Riemann integrable on closed a comma b. యాజ్ ఇట్ ఈస్ ఫంక్షన్ రాసుకున్నానా, యాజ్ ఇట్ ఈస్ అలా ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ 1 వస్తుంది, ఎక్స్ బిలాంగ్స్ టు క్యూ, -1 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్యూ, అంతే. మిగతాది యాజ్ ఇట్ ఈస్గా చెయ్యి, అర్థమవుతుంది. డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేది వినేదానికన్నా మీరు ఓన్గా ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇదేంటి ఈరోజు క్లాస్, మీకు అర్థమైంది అనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.